ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా ప్రవర్తించు వానికి, నమ్మకమైన వానికి ఆ దైవాది దేవుడు దీవెనలు కలుగజేయును. దేవుని దీవెనలు మనకు కలగాలి అంటే మనము ప్రతి విషయంలో నమ్మకముగా ఉండాలి. అబద్ధములు ఆడకూడదు, ఆడిన మాట తప్పకూడదు. మనము ఏది చెబితే అది చేయాలి, నమ్మకముగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు మెండైన దీవెనలు ఆశీర్వాదములు మనకు కలుగజేయగలరు. అనేకమైన వ్యర్థమైన ప్రయత్నములు చేయటం వలన అనేకమైన కష్టములు, అనేక అవమానములు మరియు శిక్షకు పాత్రులు అగుదురు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు గలవారు దేవుని వాక్యమును అనుసరించి నీతిగా, నిజాయితీగా, నమ్మకముగా ఉండాలి. మనము చేసే పనిలో నమ్మకముగా ఉండాలి. ప్రతిరోజు వాక్యము విని బైబిల్ చదివి ప్రార్థన చేయాలి. మనం ప్రవర్తించే తీరు దేవుని యందు భయభక్తులు మనలో ఇమిడి ఉండాలి. కావున ప్రియ సహోదర సహోదరి, దుష్ట సాంగత్యము చేయరాదు. దేవుని భయభక్తులు గలవారితో సహవాసము చేయాలి. ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండాలి. శత్రువులను కూడా క్షమించాలి. పగ, ద్వేషము, అసూయ మన దరి చేరకూడదు. నీతిగా యథార్థముగా జీవించాలి. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని దీవెనలు పొందుకుందాం. నిత్యము దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. మీ ప్రియబిడ్డలు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో వారి సమస్యలన్నీ తీర్చండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి విడిపించండి. కుటుంబ కలహాల నుండి విడిపించండి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడిపించండి. వారికి సంక్రమించిన ప్రతి వ్యాధి బాధ నుండి విడిపించండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. తల్లిదండ్రుల మాట విని చెడు స్నేహములు చేయకుండా మీ కృప ఉంచండి. మీ యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన సహాయం అనుగ్రహించండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలను వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. వృద్ధులను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా మీ కృప ఉంచండి. చంటి బిడ్డలను కాపాడండి. సంపూర్ణ ఆరోగ్యములు దయచేయండి. శరీరంలో ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా కాపాడండి. కన్నీటిలో ఉన్న బిడ్డలు కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.